మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కాసుల కోసం బరితెగించారు. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన 3 మహిళలకు వైద్యం నిరాకరించారు. తాను ప్రైవేట్గా నడుపుతున్న ఆసుపత్రికి వస్తేనే వైద్యం చేస్తా అన్నానని బాధితులు అంటున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నా కానీ ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లలో మాత్రం ఇలాంటి చలనం రావడం లేదు. మొత్తం కూడా విషయాన్ని చూస్తున్నట్లయితే దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 3 గంటల నుంచి కూడా 3 గర్భిణీలు వైద్యం కోసం అక్కడికి రావడం జరిగింది. అయితే 3రికి కూడా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా డాక్టర్లు ఎవరు సకాలంలో రావడంతో తగిన చికిత్స అందించకపోవడంతో పేషెంట్ బంధువులంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రి చూసినట్లయితే నేరేడు కొమ్మ నుంచి ఒక మహిళ పురటి నొప్పులతో బాధపడుతూ నిన్న సాయంత్రం 3 గంటల సమయంలో అడ్మిట్ కావడం జరిగింది. అప్పటి నుంచి కేవలం ఏమైనా నర్సులు అక్కడ స్టాఫే కానీ ఎప్పుడు కూడా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడికి ఉదయాన్నే వచ్చిన ఎవరైతే మత్తు డాక్టర్ ఉండో మత్తు డాక్టర్ తో ఆందోళనకు దిగడం జరిగింది. ఆ మత్తు డాక్టర్ కూడా ఈ బంధువులపై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదేవిధంగా అక్కడ ఉన్న బంధువులు డాక్టర్ ని ఫోన్ లో సంప్రదించగా తను ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు, అక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి వస్తే వైద్యం అందిస్తాను కానీ ఇప్పుడు ఆసుపత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో కూడా బంధువులు ఒక్కసారిగా వైద్య సిబ్బందిపై ఆందోళనకు దిగడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ బంధువులు అదేవిధంగా డాక్టర్లు కూడా పరస్పరం ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు సర్ది చెప్పగా ప్రస్తుతం మహిళలకు చికిత్స అందుతుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.